ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మరి దివ్యాంగుల దినోత్సవానికి సందర్భించి ఇవాళ ఈ యొక్క కేక్ని కట్ చేస్తూ యావత్తు రాష్ట్ర దేశంలో ఉన్న దివ్యాంగుల సమాజానికి మరి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్పు, అదేవిధంగా మాజీ ఎంపీ బాల్కసుమన్ గారు, మరొక పెద్దలు గౌరవనీయులు టీఎన్జిఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు, అదేవిధంగా దివ్యాంగుల సంఘాల నాయకులు మున్నా, ఇంకా మిగతా చాలామంది, అదేవిధంగా మన ఖైరతాబాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, వారి బృందం, అదేవిధంగా భువనేశ్వరు, ఇంకా చాలామంది కూడా ఈరోజు ఈ కేక్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కేక్ను మనందరి మధ్యలో కట్ చేయాల్సిందిగా మిత్రులందరూ కలిసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వేదిక నుంచి వెళ్ళి మన దివ్యాంగుల సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సిందిగా వచ్చిన పెద్దలను కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరి కేక్ కట్ చేసిన సందర్భం ఇలా ఒక తెలంగాణ భవనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దివ్యాంగుల సమాజంలో ఒక ఆనందోత్సవం, ఒక పండుగ వాతావరణం ఈ డిసెంబర్ 3. మరి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోవాలని మరి ఐక్యరాజ్య సమితి సూచించడమే కాకుండా ఈ యొక్క 2024కు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన థీమును కూడా మరి ఐక్యరాజ్య సమితి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దివ్యాంగుల సమాజంలో సుస్థిరమైన అభివృద్ధి, అదేవిధంగా అన్ని రంగాలలో వారికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వాలు నిలవాలనే ఒక ఉద్దేశాన్ని కూడా మరి ఐక్యరాజ్య సమితి కూడా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మరి నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు
దివ్యాంగుల సమాజం పట్ల దివ్యాంగుల పట్ల వారి మానవతా దృక్పథం యొక్క తీరును కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం. నాడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా మరి సంక్షేమాన్ని దృష్టిలో భాగంగా ఆసరాధార వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా మరి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 500 రూపాయల పెన్షన్ను 1500 చేయడం, అదేవిధంగా రెండోసారి ప్రభుత్వంలో 1500ను 3000 చేయడం, ఆ తర్వాత ఎవరు డిమాండ్ చేయకముందే ఎవరు కనీసం ప్రశ్నించకముందే 3000 రూపాయలు అదనంగా 1000 రూపాయలు అదనంగా పెంచి 4000 రూపాయలు పెన్షన్ చేసి మరి దివ్యాంగులు ఒక ఆత్మస్థైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని పురిగొల్పాడు నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే కాదు, ఇవాళ అన్ని రంగాలలో వీరిని దివ్యాంగుల సమాజాన్ని ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో ఇటు ఉద్యోగాలలో విద్యలో వెల్ఫేర్లో మరి 5% రిజర్వేషన్ అమలు చేయడమే కాకుండా నాడు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ పథకంలో కూడా 5% రిజర్వేషన్ కల్పించిన మరి మహానీయుడు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతేకాదు, ఆనాడు తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడ్డ తర్వాత వికలాంగుల శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మెర్జ్ అయితే నాడు దివ్యాంగుల సంఘాలన్నీ కూడా ఈ యొక్క దివ్యాంగుల సంక్షేమ శాఖ మరి స్వతంత్రంగా ఉండాలని డిమాండ్ చేస్తే మానవతా దృక్పథంతో ఆలోచించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 22 డిసెంబర్ 2న ఒక ప్రత్యేకమైన జీవో తీసి మరి శిశు సంక్షేమ శాఖ నుంచి వెళ్ళి దివ్యాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు 34 జీవోని తీయడం జరిగింది. ఇప్పటి వరకు అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ నాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలకు ఇలా పులి స్టాప్ పెట్టే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి ప్రధానంగా మొన్నటికి మొన్న చిన్న పెద్ద తరహా పరిశ్రమలలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5% రిజర్వేషన్ వికలాంగులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఎస్సీ ఎస్టీల మాదిరిగా తయారు చేయాలని నాడు కేసీఆర్ గారు సంకల్పిస్తే మొన్న వీరు కొత్తగా రిలీజ్ చేసిన 2024 మరి సంబంధించిన దాంట్లో మరి ఆ దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక రిజర్వేషన్ లేకుండా చేసిండ్రు. దేనికోసం చేస్తూ ఉన్నారు? ఇలా మీరు ముఖ్యంగా ఆనాడు ఎలక్షన్ల ముందు దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా కేసీఆర్ గారు పెంచుతున్నారని చెప్పి మీరు ఇచ్చవచ్చినట్టు ఇబ్బడిగా హామీలు ఇచ్చారు కదా. ఆనాడు 4000 రూపాయల పెన్షన్ 6000 చేస్తా అన్నారు. మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, చేస్తూ ఉన్నారా? అదేవిధంగా ఆర్టీసీలో ఉచితంగా బస్ పాస్ ఇస్తామని చెప్పి దివ్యాంగులకు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పిండ్రు. కానీ ఇప్పటికీ సంవత్సరం అవుతా ఉన్నది, అది ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదేవిధంగా 2016 దివ్యాంగుల హక్కులకు చట్టం సంబంధించి అన్నిటినీ కూడా సవ్యంగా అమలు పరుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని మీద రివ్యూ జరగలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఐడెంటిఫై చేయడమే కాకుండా ఆ ఉద్యోగాల సంఖ్యను కూడా మరి ఎప్పటికప్పుడు నింపుతామని హామీ ఇచ్చిండ్రు. అది కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, కనీసం రివ్యూ కూడా చేయలేదు ఇప్పటి వరకు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 12 నెలల కాలంలో దాదాపు సంవత్సరం కావస్తా ఉన్నది. అన్ని వర్గాలను మోసం చేయడమే, ఒక్క దివ్యాంగుల వర్గం కాదు, అన్ని వర్గాలను మోసం చేసినట్టే మా దివ్యాంగుల వర్గాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇస్తారన్న 6000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి, మీరు ఇస్తారన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఉచిత బస్ పాసు ఆర్టీసీలో మీరు మహిళలకు ఉచిత బస్ పాస్ ఇచ్చిండ్రు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమాజంలో వెనుకబడ్డ వర్గం మరి దీనావస్థలో ఉన్న వర్గం దివ్యాంగుల సమాజం, అట్లాంటి దివ్యాంగ సమాజానికి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క సమస్యల మీద ఈ ప్రభుత్వం స్పందించకుంటే తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా మేము పనిచేస్తామనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్రంలో దేశంలో ఉన్న దివ్యాంగుల సమాజాలందరికీ కూడా మరి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ